22A అని చెప్పి ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో మేము ముందుకు వచ్చినాం. దాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కొత్త దందా ఇది. ఇది కొత్త దోచుకోడే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తినలేదు. వాళ్ళు ధరణి పేరుతో వాళ్ళు దోచుకున్నారు, భూభారతి పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ పైసలు జరపక ఏం చేశారు? 22A దానిలో ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ భౌగోళిక విస్తీర్ణ ప్రకారము 2,77,00,000 ఎకరాలు. జాగా ఎంత అంటే 2,77,00,000 ఎకరాలు. దానిలో 90 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. 2,77,00,000 ఎకరాలు ఉంటే 90 లక్షల ఎకరాలు, దాదాపు 1 కోటి ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర యాక్షన్ పెట్టి కొన్న భూములు, పరిశ్రమలకు అమ్మిన భూములు, కష్టపడి పైసలు ఇచ్చి కొన్న భూములు, ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. 2,77,00,000 ఎకరాల స్థలం ఉంటే, జాగ్రత్త ఉంటే, దాదాపు 90 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే గత ప్రభుత్వం దగ్గరికి చెప్పులు అరద తిరిగారు ప్రజలు. వాళ్ళు చేయలే. అందుకే వాళ్ళని పొందబెట్టి మీకు ఇస్తే ఇవాళ మీరు దుకాణం తెరిచి ఇప్పుడు ఏం చేస్తారు? మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక ప్రజల మీద పడి ఇక గజానికి ఇంత, ఎకరానికి ఇంత, గుంటలకి ఇంత అని ఇప్పుడు దోసుకొని ఇప్పుడు దాన్ని మేము సహకరిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సరైన ప్రణాళిక లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమైందంటే ఇప్పుడు ఏనుగులు మింగటోడు పోయి పీనుగులు మింగటోడు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు కనబడతలేదు. వాళ్ళకు వచ్చే కమిషన్ల మీద మాత్రం దృష్టి వాళ్ళకి. 15th ఆగస్టు సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక పవిత్రమైన రోజును వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అపవిత్రం చేసినటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేశారో ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఫీజు రిమెంట్ కూడా అదే చేశారు. ఇది ప్రతి ఏటా 2,400 కోట్ల అట. ఇంతకుముందు చెల్లించాల్సిన 12,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించవు? ఎన్నికలప్పుడు నువ్వే హామీ ఇచ్చినావు కదా. ఇలా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏం లేదు. వాళ్ళు ఆసరా పెన్షన్ చేయలే, వీళ్ళు ఆసరా పెన్షన్ ఇస్తలేరు. ఆరోగ్యశ్రీ పైసలు వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. ఫీజు రిమెంట్ వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. నిరుద్యోగతి వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. ఇండ్లు ఆవాస్ యోజన ఇండ్లు వాళ్ళొక్క ఇండ్లు ఇవ్వలే, వీళ్ళొక్క ఇండ్లు ఇస్తలేరు. వాళ్ళు అవినీతి పాల్పడ్డారు, వీళ్ళకి పాల్పడుతూనే ఉన్నారు. అప్పుడు ఒక కుటుంబం దోసుకున్నది, ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు దోసుకుంటున్నారు. దోసుకోవడం కాకుండా ఢిల్లీకి దోచి పెడతారు. ఇంకా ఏం తేడా చెప్పండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఒక అనుభవం ఉంది. ఉన్నప్పుడు ఏ లెక్కల ప్రకారం మీరు ఎన్నికల సందర్భంలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం, మేము అప్పులు తీరుస్తాం, అప్పుడేమో 8 లక్షల కోట్లు అప్పు వేసి పేరు వాళ్ళు చేతికి చిప్ప ఇచ్చి వాళ్ళు వేరు. 10 సంవత్సరాల ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు 3 లక్షల కోట్లు అప్పు వేసింది. అప్పులు తీరుస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. మీకు అనుభవం ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించింది కదా. వేసినప్పుడు ఏ అనుభవం ప్రకారము, ఏ ఆలోచన ప్రకారము మీరు పాత ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి అన్నారు. ఎన్నికల ముందు చెప్పి విద్యార్థుల ఓట్లు ఎంచుకున్నారు, యువత ఓట్లు ఎంచుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు ఎంచుకున్నారు. మేనేజ్మెంట్లు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టి ఈ కాంగ్రెస్ మూర్ఖత్వం, కాంగ్రెస్ పార్టీ అభయాస్తాన్ని నమ్మి, భస్మాసురాస్తాన్ని నమ్మి, ఆ అభయాస్తమే భస్మాసురాస్తంగా మారింది. నమ్మి పైసలు ఖర్చు పెట్టి మీకు గెలిపిస్తే ఇవాళ మీరు ఇచ్చేది ఏంది? 2,400 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. మరి పాత బకాయిలు ఎవరు ఇవ్వాలి? హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా మీకు సిగ్గు రాకుంటే మిమ్మల్ని బాగుపరిచేది ఎవరు? మీరు మారేది ఎప్పుడు? పాత బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పి ఎన్నికల ముందు
కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందా లేదా? ఇవన్నీ డైవర్ట్ చేయడానికి 6 గ్యారెంటీలు 420 హామీల గురించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండడానికి జంజీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు. ఈ 6 గ్యారెంటీ విషయంలో మాకు ఉద్యోగాలు వస్తలేవు, నిరుద్యోగ వృద్ధి ఇస్తలేరు మాకు. ఇదే నరేంద్ర మోడీ గారు 12 లక్షల రోజుగారు మేళా పేరుతో 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారని చెప్పి ఇలా జంజీలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే 21 ఏళ్ళకే యువత చట్టసభలకు వచ్చే విధంగా తీర్మానం చేస్తారు. దాన్ని ఎవరు వద్దంటున్నారు? నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో 21 సంవత్సరాలు వాళ్ళకే టికెట్ లేదు, వాళ్ళకే మంత్రి పదవి, ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఇప్పుడే ఒక 10 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేయించుని 21 జంజీలకు టికెట్ లేదు, వాళ్ళ మంత్రి పదవి ఇప్పుడే వెంటనే. మీకు వాళ్ళ ప్రేమ ఉంటే వెంటనే 10 మంది ఎమ్మెల్యేలను ఒప్పించి రాజీనామా చేయించి గెలిపించి వాళ్ళ మంత్రి పదవి ఇది. నేనేమంటున్నా అంటే యువతకు అప్పీల్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు మాట్లాడే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటల వెనుక ఉన్న అర్థాన్ని గుర్తించండి, వాళ్ళ మోసాన్ని గుర్తించండి, మోసపూరితమైన మాటలు గుర్తించండి. అవి గుర్తించినంత వరకు మీరు మోసపోతూనే ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, రేషన్ కార్డుల విషయంలో కానీ 2222A విషయంలో కానీ వాస్తవాలను ప్రజలకు వివరించాలి. వాళ్ళ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఢిల్లీ పోతారు, ఢిల్లీ పోయి ఆ సంబంధిత మంత్రిని ఇన్వైట్ చేస్తారు. అని అడుగు ఏం చెప్తారంటే, సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు మేము కట్టిస్తున్నాం సార్, దాని ప్రారంభోత్సవాన్ని రండి సార్ ఆడ అయిపోస్తారు. అక్కడనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన చెప్తారు, లెటర్ ఇస్తారు. ఆడ వీడికి వచ్చి ఏమంటారు, ఇంద్రమ్మ ఇండ్లు అంటారు. అక్కడనే ప్రధానమంత్రి ఆవాస్ పైసలు చంపుతారు, ఆడ ఈడేమో ఇంద్రమ్మ ఇండ్లు అంటారు. ఆయన డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు ఇవ్వలే, వీళ్ళు ఇంద్రమ్మ ఇండ్లు ఒక్క ఇల్లు ఇస్తలేరు. కానీ అన్ని విషయాల్లో తెలంగాణ సమాజం జాగ్రత్త వహించాలని చెప్పి, అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుతూ, ఇవన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ అవినీతి తావు లేకుండా పాలన తీస్తున్నది. తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. కేవలం నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు నేషనల్ హైవేస్కు 1,74,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము 12 సంవత్సరాల్లో. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసము ఇంకా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 36,000 కోట్ల రూపాయలు రైల్వేస్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. ఇంకా 84,000 కోట్ల రూపాయలను అంచనాలు తయారు చేసి దాదాపు 33 ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాం.